నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు సన్నాహాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. అగ్నివీర సైనికుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక చేయూత 25 లక్షల చెక్కును అందించిన నేతలు. విశాఖ డీసీఎంఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం బాలాజీని అభినందించిన అతిథులు. స్వర్ణతుని 2027 ప్రణాళికపై కసరత్తు అధికారులకు యనమల దిశానిర్దేశం. గోదావరి పుష్కరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. నగర సమగ్ర అభివృద్ధి, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం తదితర అంశాలపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవలసిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వ రాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతామన్నారు. చారిత్రాత్మక సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. నగరంలో 25 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశామని, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు. పాత నగరాన్ని వదిలేస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని డీసిల్టేషన్ చేయిస్తున్నామన్నారు. నవంబర్లో 50 MLD వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందన్నారు. వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు భోజనాలు, మరుగుదొడ్లు, మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాజమహేంద్రవరం పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కరాల నిర్వహణ ప్రభుత్వ పరంగా యంత్రాంగం బాధ్యత అయినా పుష్కరాలు ఏదైతే ఉన్నాయో సంబంధించిన నగరంగా వివిధ పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తులుగా, వివిధ పుష్కరాల్లో సేవ చేసిన వ్యక్తులుగా NGOs ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సూచనలు తీసుకోవాలి. ఈ పుష్కరం మనందరిది, మనందరి బాధ్యత. వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి. వచ్చిన వారి వలన నగరంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నగరవాసుల్ని చూసుకోవాలి. వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ, గౌరవ MP గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారికి ఉన్న అవగాహన, అనుభవంతో ఈ సంవత్సరం పొడుగునా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఓ పక్కన పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ, కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా 2 సబ్ స్టేషన్స్ తెచ్చుకోవడంలో కానీ, అదనంగా 25 ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ సిస్టమ్ ITMS ద్వారా గతంలో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఎక్కడికక్కడ పుష్కర నగరాలు పెట్టి, అక్కడ స్క్రీన్స్ పెట్టి ప్రజలు, ఈరోజు బస్సు వచ్చింది, ఆ బస్సు ద్వారా ఎంతమంది వచ్చారు, ఏ ఘాటుకి వెళ్తున్నారు, ఒక ట్రైన్ వస్తూ ఉంది, ఎంతమంది వస్తూ ఉన్నారు, ఏ ఘాటుకి వెళ్తున్నారు, ఏ ఘాట్లో ఎంత రద్దీ ఉంది, పుష్కర నగరాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ రద్దీ ఉంటే ఎక్కడ మనం దగ్గరలో ఉన్న పుష్కర నగరంలో ఉండొచ్చు, సేద తీర్చుకోవచ్చు, కాస్త తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ ఘాట్లో తక్కువ అయితే ఆ ఘాటుకి ఎలా వెళ్ళాలి, ఇదంతా కూడా తెలియచేసే విధంగా ITMS ద్వారా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, రైల్వే, రోడ్డు మాధ్యమంలో వచ్చిన కార్లు కానీ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం. దీని ద్వారా హోల్డ్ చేసే విధంగా, ఒకవేళ ఘాట్స్ ఎక్కువ అయితే పబ్లిక్ దగ్గరలో ఉన్న నగరంలో పబ్లిక్ని హోల్డ్ చేసే విధంగా ఆ వ్యవహారం కూడా దృష్టి సారిస్తూ, అలాగే నగరాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే నీట మునిగే ప్రాంతాలు మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం.
అవగాహన చేసుకోవడం ఒక లెక్క అయితే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన రావడం అన్నది ఒక లెక్క. అవగాహన చేసుకున్నాం. అవగాహన చేసుకుంటూ అక్కడ ఏదో నీట మునుగుతుంది కాబట్టి హైట్ పెంచేస్తే కాదు, హైట్ పెంచితే పక్క ప్రాంతం నీట మునుగుతుంది కాదు. వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుగా విఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య, కుక్కంపేట డీమార్ట్ వెనకాల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ నేరో అవ్వడం పెద్ద చేస్తున్నాం. మీరు వెళ్తే చూడొచ్చు ఎంత పెద్ద పని నడుస్తూ ఉందో. ఒక 15 రోజుల్లో ఆ సమస్య పరిష్కరించగలిగితే విఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నీటి మునిగే పరిస్థితి ఉండదు. లలితానగర్ బోధి స్కూల్ ఆదం దెబ్బ కనెక్ట్ అయ్యే పాయింట్ అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం. లింగంపేట వాంబే అమ్మక ఎన్ఆర్సీకి, ఎన్ఆర్సీ నుంచి నల్లా ఛానల్ అమ్మట గోదావరిలోకి వెళ్తా ఉంది. అంటే ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. చాలా నమ్మకం ఉంది. సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు, సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు. అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం. వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం. వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ మునుపున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం. అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్నీ కూడా చేస్తా ఉన్నాం. గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు అనుభవం కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిల పక్షాన్ని పిలవనంటే అఖిల పక్షం అదంటూ ఉందా, దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం. ఆ పరిస్థితులు రానివ్వం. అన్నీ కూడా స్వాగతిస్తాం, తీసుకుంటాం, సమస్య లేకుండా. అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వము. చిన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, వాళ్ళు కడుపు కొట్టబోం. ఇప్పటికీ అనేకమైన చోట్ల చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలొకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళ వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఉదాహరణకి వై జంక్షన్ నుంచి లాలాచెరు ఉన్నవారందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం. అదే జరుగుతుంది. అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుష్కరాలు, వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రాఫిక్ కమిటీ రండి, రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలొకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం, శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళకు కమిటీ ఇమ్మన్నాం. ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం. ఏదో చివరాఖరిలో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు, ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడదాం, వాళ్ళని అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్య ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిదన్న దాని మీద ఒక ప్రణాళిక బద్ధంతో వెళ్తా ఉన్నాం. అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుని కూడా ప్రార్థి. ఉమ్మడి విశాఖ జిల్లా డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ కోట్ని బాలాజీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. తొలుత అనకపల్లి మండలం బవులవాడ గ్రామం నుండి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ తుమ్మపాల గాంధీనగరం రామచంద్ర థియేటర్ 4 రోడ్లు జంక్షన్ మీదుగా పెంటకోట కన్వెన్షన్ హాల్ చేరుకుంది. జిల్లాలో ఉన్న అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకారం కోట్ని బాలాజీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పంచోకర్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, పప్పల చలపతిరావు, కార్పొరేషన్ల చైర్మన్లు విచ్చేశారు. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బాలాజీని పలువురు అభినందించారు. రైతులకు మేలు చేకూర్చే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బాలాజీ తెలిపారు. విశాఖపట్నం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ యొక్క నియమావళిని ఉద్దేశించబడిన విధంగా సంఘం యొక్క చైర్మన్ గా పిఐసి నా యొక్క పదవి బాధ్యతను సొసైటీ యొక్క భాగస్వామ్య సభ్యులైన రాజకీయ వ్యవసాయ సహకార విశాఖపట్నం జిల్లా రైతులు చేయూత సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా నిజాయితీతో నిబద్ధతతో పారదర్శకంగా జవాబుదారీతనంగా సంఘ అభివృద్ధికి పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
చూసుకున్న ఇన్ఛార్జీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి, మంత్రి గారికి నా పాదాలు తెలియజేసుకున్నా. సార్ తప్పకుండా మీ అందరి సలహాలు సూచనల మేరకు DCMS ని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ DCMS ని ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ DCMS గా తీర్చిదిద్దడానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని ఈ సభకు తెలియజేస్తూ అన్ని బాధ్యత ఉంది. నా కోసం మీరు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు, అలానే జనసేన నాయకులకు, జన సైనికులకు, అలానే బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలకు, అలానే ముఖ్యంగా మా ఆడపడుచులకు అందరూ కూడా నా ప్రత్యేక దినాన్ని తెలియజేసుకున్నా. నా మీద ఎంత ప్రేమ చూపిస్తారని మీకు కళ్ళ కూడా ఊహించలేదు. నేను కూడా ఎప్పుడు కూడా రాజకీయాలకు వస్తే ఇప్పుడు అనుకోలేదు కదా సార్. అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను. నేను విద్యార్థిలోనే విద్యార్థి నాయకుడిగా, TNSF జిల్లా అధ్యక్షుడిగా, చిన్న వయసులోనే రాష్ట్రంలోనే రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే భీమి నియోజక పరిశీలిక, అనేక నియోజక పరిశీలికగా, మళ్ళీ చిన్న వయసులోనే DCMS చైర్మన్ గా అవకాశం కల్పించిన నారా లోకేష్ ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం. అలానే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కూడా నాపై నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా సాయశక్తిగా పనిచేస్తామని ఈ సభలో తెలియజేసుకుని నా కోసం ప్రత్యేకంగా నాకు తెలియకుండా చాలా ఏర్పాట్లు చేశారు. నా మిత్ర బృందాలు అందరూ కూడా ప్రత్యేకంగా తెలుసుకుంటూ అందరూ కూడా ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ వల్ల, ఎన్డీఏ కూటమి వల్ల ఈరోజు పదవులు పొందిన వాళ్ళే. ఈరోజు మీ అందరికీ తెలియజెప్పాలి, ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వానికి రాక ముందు కూడా ఎన్డీఏ కూటమిలో ఒక విధానం ఏర్పాటు చేస్తున్నాం. అది ఎలాంటి విధానము అంటే, అది కేవలం మన తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిపి ఎన్డీఏ కూటమి కింద నిర్ధారించుకున్న తర్వాత కంపల్సరీగా 40% మంది యువకులకి ఈసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు పెట్టిన ప్రతిపాదనకి ఎన్డీఏ కూటమి సభ్యులుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనందరికీ కూడా 40% డెఫినెట్ గా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ఆ యువతకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో దగ్గర ఉన్న 175 నియోజకవర్గాల్లో 164 మంది మనం గెలిస్తే అందులో 70 మంది పైగా తొలిసారి ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఒకసారి మ్యాక్స్ ఎంతమందికి ఫస్ట్ టైం అవకాశాలు ఇచ్చారో మనందరూ చూసుకోవచ్చు. కోటి బాలాజీ అయితే చాలా డిఫరెంట్. నాకే ఆశ్చర్యపేస్తుంది. 19 సంవత్సరాల వయసులో TNSF అధ్యక్షుడు అయ్యాడు. TNSF స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు 19 సంవత్సరాల వయసులో అయ్యాడు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకసారి స్టేట్ కమిటీ లిస్ట్ అంతా చూశాను. 26 సంవత్సరాలు ఉంది. ఎవరు 26 సంవత్సరాల గ్రౌండ్ అప్ చేశారు. ఇలా చూస్తే అనకాపల్లి నియోజకవర్గం కుర్రాడు. తర్వాత లోకేష్ గారు మేము తర్వాత మేము పెద్దలందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అతి చిన్న వయస్కుడికి రాష్ట్ర కమిటీలో ప్లేస్ సంపాదించుకున్నాడంటే మొట్టమొదటి వ్యక్తి కోటి రాలేదు. ఎందుకంటే అదే పదవి సంపాదించుకోవాలంటే నిజంగా అనుకోవద్దు కానీ అంటే కొన్ని తలరాట్లు బట్టి ఉంటాయి, కొన్ని కష్టపడే తీరులు బట్టి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చాలా మంది మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్ళే పరిస్థితిలో కేవలం 26 సంవత్సరాల వయసులో రాష్ట్ర కమిటీలో చోటు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. అంటే నేను ఎందుకు ఈ పదవి ఉపయోగిస్తున్నానంటే, కష్టపడ్డ వాళ్ళకి వయసులో నిమిత్తం లేకుండా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇస్తాను అని చెప్పడానికి ఈ రోజు ఒక నిదర్శనంగా బాలాజీని చూసుకోవచ్చు. బాగా కష్టపడి 5 సంవత్సరాలు అంత ముందు కూడా కృషి చేశారు. వారికి అందరికీ కూడా ఈరోజు కూటమి తరఫున తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అలాగే జనసేన కానీ అందరికీ కూడా పదవులు రావడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తప్పకుండా త్వరలోనే ఫుల్ఫిల్ చేస్తామని కూడా పార్టీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన అనకాపల్లిలో చూస్తే ఎక్కువ పదవుల్లో వచ్చిన జిల్లా ఏదైనా ఉందంటే అది మన అనకాపల్లి జిల్లానే చెప్పుకోవచ్చు. బాలాజీకి వయసు ఉంది. భగవంతుడు అతి చిన్న వయసులోనే TNSF ప్రెసిడెంట్గా, మన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఈరోజు DCMS రావడం నిజంగా ఆయన చేసిన పార్టీకి కృషి వల్ల ఈరోజు ఈ ఫలితం దక్కింది. ఇది మంచిగా చేసి రైతులకందరికీ మేలు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని
ఆ భగవంతుడు ఆయనకు సహకరించాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ, ఎందుకంటే ఈ సబ్జెక్టు స్వర్ణ తుని 2047 ప్రణాళిక రూపకల్పనలో ముందడుగు పడింది. స్వర్ణాంధ్ర సాధన మాదిరిగా ఇక్కడున్న వనరుల్ని సమీకరించి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా నిలిచేది 10 సూత్రాలకు తగ్గట్టుగా ఆదర్శ స్వర్ణగా తుని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్న యనమల ఆలోచనలకు విజన్ 47 లక్ష్య సాధనకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతుంది. ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతిక వంటి ఆవిష్కరించి ఇతర నియోజకవర్గాలకు తుని మార్గదర్శకం కావాలన్న విజనరీ నేత్రి యనమల దివ్య కృషి పట్టుదల స్వర్ణ 2047 విజన్లో ఇమిడి ఉంది. పేదరికం లేని సమృద్ధికరమైన అవకాశాలు కల్పించే ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు, నైపుణ్యాలకు కేంద్రంగా తునికి కావలసిన రీసోర్స్, ఇతర అవకాశాలపై అన్వేషణ ఇదే ప్రధాన అజెండా. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆక్వా, హార్టికల్చర్, ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగా ఇన్కోఆపరేటివ్ చేయాలని అధికారులను యనమల ఆదేశించారు. అందరి ఆలోచనలు అన్నీ ఒకటే కావాలి, అదే స్వర్ణ తుని 2047 విజన్. ఇందుకోసం తాను సూచించిన ప్రతిపాదనలు, ఆవిష్కరణలకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతుంది. ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన అగ్నివీర సైనికుడు మురళీ నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆర్థిక భరోసా అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెందిన శ్రీ మురళీ నాయక్ కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ 25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మురళీ నాయక్ తల్లిదండ్రులకి పవన్ కళ్యాణ్ పంపించిన 25 లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కల్లితండాకు వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మసూదన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జనసేన పార్టీ నేతలు పత్తి చంద్రశేఖర్, కాయగూరల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. जोहार मुरली नायक, 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 जोहार मुरली नायक. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు, జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు 25 లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది. మురళీ నాయక్ గారి కుటుంబానికి ఈరోజు పరామర్శ చేయడానికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుని ఇవ్వడానికి ఈరోజు తాండాకు రావడం జరిగింది. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అలాగే అనంతపురం అధ్యక్షులు వరుణ్ గారు, అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామకం పూర్తయింది. 52వ వార్డు అధ్యక్షుడిగా ఎన్నికైన వైటీఆర్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 52వ వార్డులో అనేక అక్రమాలు జరిగాయని, వాటన్నింటినీ ఇప్పుడు కక్కించి మళ్లీ వార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామని నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షుడు వైటీఆర్ అన్నారు. 52వ వార్డు శాంతినగర్లో ఏర్పాటు చేసిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమష్టిగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం యువ నాయకుడు మౌర్య సింహ, మార్కెటింగ్ వైస్ చైర్మన్ వెంకు మహంతి, చంద్రశేఖర్, డాక్టర్ శిరీష, పెంటకొట్ట అజయబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 52వ వార్డు ఎన్ఏడి జంక్షన్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో నాకు 52వ వార్డు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. భరత్ గారు ఎమ్మెల్యే గారు ఎంతో నమ్మకంగా ధైర్యంగా నువ్వు చేయగలవు, ఈ పదవిని ఆ వార్డులో నిలడం అవసరం ఉంది, అక్కడ ఉన్న అక్రమాలు నువ్వే కరెక్ట్ మనిషి అని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు కంపల్సరీగా వాళ్ళు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఇక్కడ ప్రజానికం కంపల్సరీగా ఎదుర్కొని గతంలో జరిగిన ఎన్నో అవినీతులు జరిగాయి. ప్రతి ఒక్కటి మాదే డేటా కలెక్ట్ చేసుకుంటాం. ఆ డేటా ప్రకారంగా విజిలెన్స్కి ఇస్తాం. ఆ విజిలెన్స్తో పాటు పీజీఎస్లో కదా పెట్టి 5 ఏళ్ళలో ఎంతైతే అక్రమాలు జరిగాయో ప్రతి రూపాయి కూడా కక్కిస్తా అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, అంతేకాదు గత 5 ఏళ్ళలో ఎంతో గడించి ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ చుట్టుపక్కల ఏ పార్టీలోకి వెళ్దామా అని ఎదురు చూస్తున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో తప్ప ఎవరిని విడిచేది లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం లేకపోయినా మేము ఉన్నాం పార్టీలో, ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉన్నాం తప్ప వైసీపీ లాగా అక్రమాలు ఏమీ చేయలేదు. అంతేకాదు డిపార్ట్మెంట్కి అయితే ఏమి, సచివాలయం అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి, ప్రతి డిపార్ట్మెంట్కి వార్నింగ్లు ఇచ్చి జరిపిస్తున్న వైసీపీ వాళ్ళు. మా వైసీపీ కార్పొరేటర్ అయితే ఏమి, మా వార్డులో కార్పొరేటర్ ఏమి, మిగతా కార్పొరేటర్గా వార్నింగ్ ఇస్తాను. ఇంకా మీ అరిచలు తగ్గకపోతే, మీ దిక్మాల్పలు తగ్గకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటాం, వదిలేదు లేదు. నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, ఏది క్షమించను. ఇప్పటికే బోల్డ్ అడగలు జరిగాయి, బోల్డ్ కేసులు పెట్టారు, ఎక్కడ వెనక్కి జంకలేదు. ఇంకేటి భయపడేది? 45 ఏళ్ళు వచ్చాక నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తారా ఏంటి, దేనికి భయపడాలని చెప్పి మా ప్రజానికం ఏదైతే శాంతినగర్లో మక్షలు ఉన్నారో వాళ్ళందరికీ కత్తి పట్టుకుని గురకాల్లాగా ఇంటి ముందు వాచ్మెన్ లాగా పనిచేసి ఒక ధైర్యాన్ని నింపి ఒక మంచి సర్వీస్ ఇస్తానని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో తప్పకుండా అది పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే 52వ వార్డులో కరాసలో ప్రచారం చేస్తా ఉంటే మహిళలందరూ కూడా వచ్చి ఒకరు చెప్పేవారు, మాకు ముఖ్యంగా ఫక్స్ ఉంది, లైట్లు వేయమంటే లైట్లు వేయట్లేదు, లైట్లు వేయాలి అంటే వారికి వీరికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి, మా ఇంట్లో లైట్ కంటే మేము డబ్బు ఇస్తాం కానీ రోడ్డు మీద వీధి లైట్ కూడా మేము డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నన్ను నిలదీశారు. ఈ రోజు ఎక్కడ స్ట్రీట్ లైట్లు కావాలంటే అక్కడ స్ట్రీట్ లైట్లు పడ్డాయి, ఎక్కడెక్కడ రోడ్ల మీద గుంతలు ఉంటారు గుంతలన్నీ కూడా పోర్చడం జరిగింది. అక్కడ ఒక్క దగ్గర కాదు మా మహిళలందరూ నిలదీశారు. కరాసలో ఉన్న శ్మశానంలో ఎప్పుడు చూసినా సరే అర్ధరాత్రి కుర్రాళ్ళు వెళ్ళి అక్కడ గంజాయి సేవిస్తా ఉన్నారు, అక్కడ రోడ్డు మీద అందరినీ కూడా ఆట పట్టిస్తా ఉన్నారు, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు సంవత్సరం పాలన అయింది. ఎక్కడన్నా సరే మళ్ళీ అదే అటువంటి గంజాయి ఆటగాళ్ళు ఎక్కడన్నా సరే మనకు కనిపిస్తున్నారేమో చెప్పండి, మీకు కనిపిస్తే చెప్పండి, నెక్స్ట్ రోజు కల్లా పోలీసులు అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల డాక్టర్ లాంటి వారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 51,51,000 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే సత్యానందరావు బాధితులకు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే సత్యానందరావు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఓకే
బాబు గారు అధికారి సుబ్బలక్ష్మి గారు సైన్ ఫోన్ నెంబర్ తీసుకున్నాం. జవాబు గౌరవం రాణి హరిబాబు గారు దిక్కుల పద్మావతి గారు విదిలేసం బొబ్బుల సత్యనారాయణ గారు చిత్తూరు రాధాకృష్ణ గారు మోడేకు చిత్తూరు రాధాకృష్ణ కొమ్మికల్ల కృష్ణ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాలకు సన్నాహాలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. అగ్నివీర సైనికుడి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక చేయూత. 25 లక్షల చెక్కును అందించిన నేతలు. విశాఖ డీసీఎంఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం. బాలాజీని అభినందించిన అతిథులు. స్వర్ణతుని 2027 ప్రణాళికపై కసరత్తు. అధికారులకు యనమల దిశానిర్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.